నమస్తే అన్న. నా పేరు పుష్ప కిరణ్ కుమార్. గ్రామం సోమలవారి లింగోటం, మండలం నాంపల్లి, జిల్లా నల్గొండ వాసిని. ఇక్కడ చూడండి, మా డ్యాడీ గారు సర్వే నంబర్ 44లో 29 గుంటల భూమిని అమ్ముకున్నారు. అట్టి భూమి విషయంలో 2021లో కొన్ని లావాదేవీలు జరిగినప్పుడు కూడా సర్వే చేసుకునేటప్పుడు మా డ్యాడీ పేరు కూడా అక్కడ రాయలేదు. అంతేకాకుండా ఇదే భూమి విషయంలో వాళ్ళు ఏం చేశారు, మా పాలోళ్ళందరూ కలిసి రూ. 3,00,000 కూడా తీసుకోవడం జరిగింది. అయితే అంతేకాకుండా ఇదే సర్వే నంబర్‌లో మాకు ఇంకా 15 గుంటల భూమి మాకొస్తది. అయితే ఇక్కడ ఈ లావాదేవీలు జరిపిన వ్యక్తి ఎవరు అంటే మీనారెడ్డి గారని మాకు ఊర్లో పెద్ద మనిషి ఉన్నారు. అమ్మినప్పుడు 2006లో కూడా అతనే ఉన్నారు. ఇప్పుడు 2021లో, 22లో కూడా ఆయన్నే ఉన్నారు. అయితే ఆయన ఏమన్నారు, నువ్వు మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నారంటే, వాళ్ళు కొన్న వ్యక్తి డబ్బులు ఇచ్చిన్నాడు, మిమ్మల్ని పిలుస్తారు. పిలిచి మీ సంతకం తీసుకున్న తర్వాత మీ డబ్బులు మీకు చేతిలో పెట్టి, మీ సంతకం తీసుకున్నాకనే మీ చేతిలో పెడతారని చెప్పిర్రు. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ మా డ్యాడీ పేరు ఉంది. కానీ ఇక్కడ సంతకం మేము పెట్టలేదు. నాకు చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోవడము. మళ్ళీ అక్కడ వాళ్ళిద్దరు ఇక్కడ చూడండి, సంతకం కూడా ఎట్లా పెట్టారు, 2 పేర్ల మధ్యలో పెట్టారనమాట. ఇక్కడ కాకుండా అక్కడ కాకుండా. అయితే ఈ విధంగా నేను ఈ డబ్బుల విషయం వచ్చినప్పుడు నా భూమి విషయం కూడా మాట్లాడుకొని క్లియర్ చేసుకుందాం అనుకున్నాం. కానీ ఆ సందర్భమే అక్కడ రాలేదన్న. అయితే ఇప్పుడు నాకు 15 గుంటల భూమి, మళ్ళీ ఇక్కడ 3,00,000 రూపాయలలో నాకు రావాల్సిన డబ్బు విషయంలో నాకు అన్యాయం జరిగింది. అంతే అంతేకాకుండా ఇప్పుడు ఇదే పెద్ద మనుషులు మీనారెడ్డి గారు మా సర్వే నంబరు 401 విషయంలో మా పాలకులతో కలిసి వెళ్ళిపోవడము, మళ్ళీ వాళ్ళకు ఫేవర్గా వాళ్ళకు మాట్లాడడం జరిగిందన్న. అయితే నేను అప్పుడు కూడా అడిగినాను, మీరు నాకు చెప్పకుండా చేయకుండా మీరు ఈ విధంగా పోవడం ఏంటి అని అడిగినప్పుడు, నేను ఆ భూమి వచ్చిందా, భూమి ఇప్పుడు ఇంత ఇక్కడ దాకా వచ్చిందా, భూమి ఇంకా రాలేదు గీయలేదు అని నాకు సమాధానం ఇవ్వడే కానీ నాకెందుకు చెప్పలేదు అన్న దానికైతే సమాధానం చెప్పలేదు. ఇదే విధంగా ఈ ఈ యొక్క మీనారెడ్డి గారు కానీ, ఈ ఊరుపాక నరసింహ గారు కానీ, దుబ్బ జనాదం ఉన్న పెద్ద మనుషులు గత 15 సంవత్సరాలుగా నాకు జరుగుతున్న ల్యాండ్ విషయంలో, ఇల్లు స్థలాల విషయంలో, వచ్చే లావాదేవీ విషయంలో నాకు అన్యాయం జరుగుతూనే ఉంది. కానీ నేటి వరకు నాకు ఎలాంటి న్యాయం చేయలేదు. నేను ఎంఆర్ఓ ఆఫీస్ కూడా వెళ్ళినాను. ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా అక్కడ అర్జీ ఇవ్వడం గాను ఇప్పటి వరకు కూడా మాకు ల్యాండ్ మొత్తం మా పేరు పైకి ఎక్కలేదు. అందుకే ఈరోజు నేను రావడము, ఇక్కడ అర్జీ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ పెద్దలు ఏమన్నారంటే, మేము కలెక్టర్ గారికి మేము ఫార్వర్డ్ చేస్తామని చెప్పారు. మరి కలెక్టర్ గారు మాకు మెసేజ్ వస్తుంది, మెసేజ్ వచ్చిన తర్వాత కలెక్టర్ గారిని వెళ్ళి కలవమని చెప్పారు. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా కలెక్టర్ నుంచి కూడా నాకు సరి అయిన న్యాయం జరగకపోతే నేను ఇంకా వాళ్ళ పైన అధికారి వరకు వెళ్ళి మరి నాకు సరైన న్యాయం ఎక్కడి నుంచి జరుగుతుందో నేను ఎక్కడి నుంచి న్యాయం జరిగించుకుంటాను.